హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ అండి. ఆ దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవ ఎందే జీవుడు అంటే మానవుడు చక్కగా నియుక్తులు కావలసి ఉంది. కానీ అట్టి కార్యము నిర్వహింపబడకపోతే జీవుని స్థితి మాయ అనబడును. మాయ అంటే భౌతికమైన కోరికలు, అంటే ఇంద్రియ భోగాలు ఎటువంటివైనా కానీ మాయ అనబడును. అలా కాకుండా మనుజుని యొక్క పూర్తి శక్తి ఇంద్రియ భోగముల యందు కాకుండా శ్రీకృష్ణ భగవానుని యొక్క భక్తియుత సేవ యందు నియుక్తమైనచో మాయా అనడి మోహము శీఘ్రముగా పటాపంచలగును. శుద్ధ భక్తుడైన మనుజుడు భౌతిక కర్మలచే ఎన్నడూనూ ఆకర్షితుడు కాడు. ఈ విధంగా భక్తియుత సేవా మార్గమున పాపములు లేదా అడ్డంకులు తొలగిపోవును. మానవుడు భక్తియందు ఆకర్షణను, భక్తియందు దృఢత్వమును, భక్తియందు రుచిని, దివ్యమైన ఆధ్యాత్మిక భావనముల నుంచి చివరకు శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుత సేవయందు స్థితిని పొందగలడు. ఇటువంటివి అన్నీ శ్రీకృష్ణుని శుద్ధ భక్తుల సాంగత్యము వలననే సాధ్యపడును. కృష్ణ కథా శ్రవణము ద్వారా మానవుడు భగవానునితో ప్రత్యక్ష సంబంధము పొందగలడు. అంతేగాక భగవానుని గూర్చిన శ్రవణము, నామకీర్తనము ద్వారా మనము హృదయమునందు ప్రోగుబడిన మన యొక్క హృదయమునందు ప్రోగుబడిన పాపములన్నీ తొలగిపోగలవు. ఈ కలియుగం అంటేనే కలయుగం కదండి. ఈ కలియుగంలో శ్రీకృష్ణ భగవానుని నామకీర్తనం, శ్రవణం మనుజునికి అంటే మనకు అత్యంత అవసరము. సర్వే జనా సుఖినో భవంతు. హరే కృష్ణ.